చంద్రబాబు గారు తనకు తాను ఏమనుకుంటాడో తెలియదు కానీ అతను మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడతాడా తెలియకుండా మాట్లాడతాడా అసలు ఎవరికి అర్థం కాదు. హిందూ దేవుళ్ళని అవమానపరిచే రీతిలో ఆయన మాటలు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. మొన్న ఒక సభలో మాట్లాడుతూ శివుడి మెడలో పాము ఉంటే నేను దండం పెడతాను, ఆ పాముని శివుడి మెడలో నుండి కిందకి దించిన తర్వాత దాన్ని పనిపడతాను అని ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏపీలో వైరల్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు గారిపై కోప్పడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము, ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు అసలు ఆ పాములను ఆభరణాలుగా పెట్టుకుంటాడు అన్న విశేషాన్ని, పాములను ఆభరణాలుగా పెట్టుకోవడం అనేటటువంటిది ఏదో బురద పాములు పిల్ల పాములు కాదు ఆయన పెట్టుకునేది. ఆయన పెట్టుకునేటటువంటి ఆభరణములన్నీ కూడా వాసుకి మొదలైనటువంటి. ఒకానొకప్పుడు ఆదిశేషుడు పతంజలిగా వచ్చి నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను, ఈయన తాండవం చేస్తుంటేనని వెళ్ళి అందయ్యి ఆయన పాదములకు చుట్టుకున్నాడు. ఆయన నర్తిస్తుంటే కనీసం ఆయన పాదములకు అందెగా ఉంటానని. ఏ ఆదిశేషుడు? సమస్త భూమిని తన పడగల మీద మోసే ఆదిశేషుడు ఆయన పాదములకు అందే. ఆయనని సేవించడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి చేరారు. ఒక్కొక్క పాము ఒక్కొక్క ఆభరణంగా ఎందుకు మారిందో వింటే అవి స్థల పురాణాలు అయ్యే కుక్షిక్షేత్రానికి వాటికి. అంతటి మహానుభావుడైన మృత్యుంజయుడు అందుకు పెట్టుకున్నాడు ఆభరణాలు. చూశారుగా, చంద్రబాబు గారికి 77 ఏళ్ల వయసు వచ్చింది. కనీసం ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? సోషల్ మీడియాలు నెటిజన్లు అందుకే కదా మిమ్మల్ని ట్రోల్స్ చేస్తుంటారు. ఏ శివుడి మెడలో ఉండే పాము మామూలు బురద పామా లేకపోతే వానపాము అనుకుంటువా? శివుడి మెడలో ఉండే పాము సాక్షాత్తు వాసుకి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు కూడా విన్నారు కదా. వాసుకి ఆదిశేషులు, వాళ్ళని ఏమైనా చేయగల శక్తి ఎవరికైనా ఉంటుందా? సమస్త భూమండలాన్నే మోస్తున్నటువంటి ఆదిశేషుణ్ణి ఈయన గారు బయటికి తీసుకొచ్చి కొడతారట. ఏమైనా మనిషి మాట్లాడే మాటలేనా? మనం పాములను పూజిస్తాం, అది కూడా శివుని మెడలో పాము అంటే సాక్షాత్తు వాసుకి ఆదిశేషుడు. మనం దేవుళ్ళని ఎంత ఆరాధిస్తామో పామును కూడా అంతగానే దేవుళ్ళు లాగానే మనం ఆదరిస్తుంటాం. సాక్షాత్తు ఆదిశేషుడు అవతారమే లక్ష్మణస్వామి కానీ బలరామకృష్ణులు కానీ వీళ్ళంతా కూడా ఆదిశేషుని అవతారమే. అటువంటిది శివుని మేలలో పాముని బయటికి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలో అది చేస్తాడట చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రకంగా ప్రతిసారి కూడా హిందూ దేవుళ్ళని అవమానించే రీతిలో చంద్రబాబు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు నిజంగా చంద్రబాబుకి ఈ వయసులో ఏం జరుగుతూ ఉంది? మెదడు పని చేస్తూ ఉందా లేదా? ఈయన మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా? నోటికొచ్చింది మాట్లాడేసి మళ్ళీ దాన్ని కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటి వాళ్ళపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. మరి మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.